రాగానే వస్తారు. మాకు కూడా అంతేనండి, అన్నయ్యకి నాకు కూడా అలాగే అభినందనలు వస్తాయండి. అభినందనలు కలగాలి. అమ్మకి ఏంటంటే అన్నయ్య జీవిత భాగస్వామి, నేను నా జీవిత భాగస్వామి, నా పిల్లలు అందరూ చల్లగా ఉండాలి. మాకు ఏ చిన్నది వచ్చినా అమ్మకి తట్టుకోలేదండి, టెన్షన్ పడిపోద్ది. అన్నయ్య అంత కష్టమధ్యనే రాగానే వస్తారు, నేను అంత కష్టమవుతుంది రాగానే వస్తారండి. అమ్మది కూడా అలాగేనండి. ఆ తమ్ముడు చనిపోయినాక డాడీ చనిపోయినాక ఆయన వెళ్ళిపోయిపోయాయండి. తమ్ముడు చనిపోయినాక కూడా అట్లా అనమాడండి. అందుకని నేను కాలు కోసం 4 ఫోన్ చేసి కలుస్తలేదండి. ఈ రోజు కలిసి చాలా ఆనందంగా ఉంటుంది నాకు. మంచి తల్లి, మీరు జరుగుతుంది అని అడుగుదామని. ఏం బాధపడకండి తల్లి. ఈ రోజు నుంచి మీ కష్టాలు లాస్ట్ అనుకోండి. నాకి చాలా బాధాకరంగా ఉంది మీరు చెప్తూ ఉంటే. నిజంగా మంచిదే అవుతుంది తల్లి. ఇక మీ ఈ కష్టాలు ఈ రోజుకి ఇక్కడే సమాప్తి అయిపోవాలి అని నేను సంకల్పం చేస్తున్నాను తల్లి. మంచిదే అవుతుంది. జీవితంలో కొన్ని పూర్వాజిత కర్మఫలాలు చూడండి, 6వ స్థానం శుక్రుడు చూపిస్తుంది. శుక్రదోషం అంటాం. అంటే శుక్రదోషం అంటే జీవితంలో ప్రశాంతత అనేది అస్సలు ఉండదు. కొంత జీవితంలో ఇలా అప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కర్మ వల్ల. ఈ జీవితంలో మనము చాలా మంచిగానే ఉండొచ్చు. మానవ జీవితం చాలా ఎప్పుడూ మంచిదే ఆలోచించవచ్చు, ఇతరులకు మంచిగానే చేసిండొచ్చు. అయితే పూర్వజిత కర్మఫలం ఏదో తెలియకుండా గురుద్రోహము, బ్రహ్మహత్య శాపము ఇలాంటి ఇదేదో మనకు తెలియకుండా జరిగిపోయి ఉంటుంది. ఆ కర్మ వల్ల ఇలా అయిపోతాయి కొందరు జీవితాలు. అమ్మగారిది అలాగే చూపిస్తుంది. మీరేమీ బాధపడకండి తల్లి. అమ్మ ఆరోగ్యం కోసం ఖచ్చితంగా మంచిదవుతుంది. మీరు అమ్మ మెడలో రక్తచందనపు మాల అని వస్తుంది. ఎక్కడైనా ఈ మనకి లేపాక్ష స్టోర్స్, గవర్నమెంట్ స్టోర్స్ అన్నమాట, లేపాక్ష స్టోర్స్, వాటిలో ఒక రక్తచందనపు మాల అని దొరుకుతుంది. ఆ రక్తచందపు పూసల్ని తెచ్చి దాన్ని ఒక 54లో ఒక వెండితో మాల చేయించండి. చేయించి దిగువ ఆ మాలకి కింద నరసింహస్వామి డాలర్ ఒక చేయించండి. లక్ష్మీ నరసింహస్వామిది. అది చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అది పూజించి గురువారం రోజు అమ్మ మెడలో ధారణ చేయండి. అది చేసింది అయితే జీవితంలో ఎవ్వరి నుండి కూడా ఆమెకి నింద